హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా ముగ్గేసుకున్నాను. ఈరోజు ఇలా వేసుకున్నానండి. అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అండి మీ అందరికీను. ఆ దీపావళి బాగా జరుపుకోవాలని, అమ్మవారి పూజలు బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా వేసుకున్నానండి నేను ముగ్గులు. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. ఇలా ఏది గుర్తొస్తే అది వేస్తూ ఉంటానండి. నాకైతే ముగ్గులు అంతగా రావు, ఏమనుకోవద్దు. పొరపాట్లు ఏమన్నా ఏమనుకోవద్దు, సరేనా? మనకు వచ్చినట్టుగా మనం వేసుకుందాం, సరేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్గా చూడండి. నేనేం పెట్టాననేది మీకు తెలిసిద్ది కదా, అందుకని వీడియోని కంప్లీట్గా చూడండి. నేనైతే ఇలా వేసుకున్నానండి ముగ్గు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఎంత బాగుందోనండి. బాగుందా? నాకైతే నచ్చింది. కామెంట్ చేయండి. ఇదిగోండి, రాత్రి సద్దన్నం ఉందండి. దీన్ని పెరుగులాగా తోడు పెడుతున్నాను. సద్దన్నం అనేది అన్నం అసలు పారేయకూడదు కదండి. ఇదిగోండి సద్దన్నం, ఇది తోడు పెడుతున్నాను. అన్నం మునగారా పోసుకోవాలి, పాలు ఎప్పుడైనా సరే అలా అలా పోసుకోవాలి. కాసిన పోసుకున్నాము. అన్నం ఎప్పుడైనా ఇలాగే పోసుకోవాలండి. ఇది ఇలా ఉండాలి. అన్నం ఎప్పుడైనా ఇలా ఉండాలి. అన్నం పీల్చిద్ది కదా, రైసు పీల్చిద్దండి పాలు, అందుకని ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే బాగా తోడుకుంటుంది. ఇప్పుడు వేడి చూసుకున్నాము, సరిపోయింది వేడి కూడా. ఇదిగోండి తోడుకి, ఇదిగోండి 3 చుక్కలు వేసానండి. ఇట్లా కలబెట్టుకోవాలి. చక్కగా కలబెట్టుకుంటే అంతా కలిసిపోయింది కదా. ఇదిగోండి లేత పచ్చిమిరపకాయలు, లేతవి 2. ఇదిగోండి ఇలా తుంచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా తుంచుకొని ఇలా పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఘాటు ఉంటేనే తొందరగా తోడుకుంటుందండి. అది అలా ఇంకెలా ఇలా తోడు పెట్టుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలండి. సాయంత్రం తోడుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఇలాగే తోడు పెట్టుకోవాలన్నమాట. సద్దన్నం ఉన్నప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సద్దన్నం అస్సలు పడేయద్దండి. ఇంత మెతుకుతో ఎంతోమంది తిండికి లేక అలవాటిస్తున్నారండి. సద్దన్నం మాత్రం అస్సలు పడేయద్దు. ఇలా ఏయైనా సరే ఇన్స్టెంట్గా చేసుకునే ఏమైనా సరే చేసుకోండి. నేనయ్యే చూపిస్తున్నాను, చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి పెరుగు తోడు పెట్టా కదా అన్నం, ఇదిగోండి తోడుకుంది. చూసారా ఎంత బాగా తోడుకుందో. ఈ మిరగాయ కూడా తినొచ్చండి. ఇదిగోండి ఈ పెరుగులో ఊరిద్ది కదా మిరగాయి, అసలు మంటే ఉండదండి. మిరగాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి మిరగాయతో సహా నంచుకొని తినచ్చు. ఇదిగోండి తోడుకుని చూసారా. ఇదిగోండి చూసారా తోడుకుంది పెరుగు. అలాగే కలుపుకోవాలండి. పాలల్లో అన్నంని కలుపుకుంటే అన్నం ఒక 2 పిడికిళ్ళు ఉంటే 2 గిద్దలు పాలు కలుపుకోవాలి. దాని మీద ఇంకా కొంచెం ఉందనుకోండి,
దాని మీద ఇంకో కొంచెం లూజుగా కలుపుకోవాలి, ఎందుకంటే అన్నం పీల్చిద్ది. ఇదిగో పీల్చి ఇలా ఈ స్టేజ్కి వచ్చిద్దండి. చూసారా ఎంత బాగా తోడుకుందో. దీంట్లో మనం సాల్ట్ కలుపుకుందాము. సాల్ట్ కలుపుకొని తినేయటమేనండి. కొంతమంది ఏంటంటే ఇష్టం ఉన్నోళ్ళు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకుంటే అదొక రకమైన టేస్ట్ వచ్చింది. ఇది ఉట్టిగా కూడా తినొచ్చండి, సాల్ట్ కలుపుకొని ఉట్టిగా కూడా తినొచ్చు. అదిగోండి గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇదిగోండి గుచ్చిన మిరగాయ అలాగే ఉండిపోయింది, చూసారా? ఇదిగోండి లోపలికంటే ఉండిపోయింది. ఇలాగే ఉంటుందండి పెరుగు. ఎంత బలమో తెలుసా అండి మీకు? మన అమ్మమ్మలు, తాతమ్మలు, జేజమ్మలు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కోండి. ఇది చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది నాకు తెలిసినంతవరకు చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్, చాలా బలం కూడా అండి. ఇది పరగడుపున నేను ఉట్టి పాలు పోసా కదా, పెరుగుతో కూడా మేగడ ఉంటుంది కదా, మేగడతో కూడా తోడు పెట్టుకుంటే ఎంత హెల్తీ ఫుడ్ అనండి ఇది. ఈ రోజుల్లో అన్నీ మందులు వేసి పంటలన్నీ మందుల పంటలే కదండి. బలం యాడ్ ఉంటుందండి. మన పిల్లలకి హెల్తీ ఫుడ్ అనేది లభించట్లేదు కదా. ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి హెల్తీ ఫుడ్లే పెట్టాలండి. పెడితే చాలా అంటే చాలా బలం అండి ఇది. ఇదిగోండి చూసారా? దీంట్లో సాల్ట్ కలుపుకుందాం మనం. సాల్ట్ వేసుకొని కలిపేసుకోవటమేనండి. సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఈ మొయిన వేస్తున్నాను, సరిపోయిద్దని అనుకుంటున్నాను. చూద్దాము, కలుపుకుందాము. కొంచెం వేసాను, సరిపోయిద్ది, దాదాపుగా సరిపోయింది. కలిపేసుకోవటమేనండి ఇది. కొద్దిగా తిక్కుగా ఉంది, గట్టిగా ఉంది అని అనుకున్నప్పుడు కాస్త నీళ్ళు పోసుకొని కలిపేసుకోవటమే. నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి, మీ చిన్నపిల్లలు ఉంటారు కదా, 5 సంవత్సరాల నుంచి ఉంటారు కదా ఏజ్ పిల్లలు, వాళ్ళకి పెట్టండి. ఎంత బలమో. మీ ఇంట్లో పెద్దవాళ్ళను కనుక ఉంటే అడిగి తెలుసుకోండి, ఇది కరెక్టేనా కాదా అని. వాళ్ళు చెప్తారు మీకు. నేనైతే ఇలాగే చేసి పెట్టేదాన్ని అండి మా పాపలకి. నాకు 2 పాపలేను, బాబులు లేరు. ఇదిగోండి గట్టిగా ఉంది కదా, కాసినన్ని నీళ్ళు పోసుకొని కలిపేసుకుందాం. కొంచెంగా పోసుకొని కలిపేసుకోవటమేనండి. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. పరగడుపును పెడితే ఈరోజు ఒళ్ళు వచ్చిద్ది అది అని అంటున్నారు కదా, ఈ ఫుడ్ కనుక తింటే ఒళ్ళు అస్సలు రాదండి. చాలా అంటే చాలా బలం కూడాను. ఒళ్ళు వచ్చే ఫుడ్ మాత్రం కాదు ఇది. అదిగోండి చూసారా? తాలింపు పెట్టేసుకోవచ్చు ఇది. ఇదిగోండి తాలింపు పెట్టేస్తున్నాను. ఇదిగోండి కొంచెంగా తాలింపు పెట్టుకుంటే 4 కింద పక్కకి ఆడకుండా ఉంటాయండి. ఇక్కడ లైట్గా తాలింపు పెట్టుకొని వేసుకోండి. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇదిగోండి వేగిపోయినాయి, చూసారా? ఇదిగోండి వేసేసుకుందామా, తాలింపు వేసేసుకుందాము. మనం ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు, నైట్ పూట ఎందుకులే అని వేయట్లేదు. కొంచెంగా వేసేసుకోవట్లేను. ఇదిగోండి కలిపేసుకున్నాము. కొంచెం వేసాలండి తాలింపు, మరీ ఎక్కువ ఎందుకులే అని లైట్గా వేసాను, సరిపోద్ది. ఉల్లిపాయ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకున్నాము. ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా ఇదిగోండి కలిపేసుకున్నాం. తర్వాత
పెరుగన్నం తోడు పట్టడం ఎలా, అదే ఈ వీడియోలో షేర్ చేశానండి. చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగన్నం తోడు పెట్టడం ఎలా అనేది నేను వీడియోలో చూపించాను. చెప్పాను కదా, మా వారు హార్డ్వేర్ అండి, అందుకనే నేను ఇలాంటి ఫుడ్డే పెట్టేదాన్ని. ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది కదండి, ఈ మధ్యకాలంలో చేయట్లేదు. నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో పెట్టాను. చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. అదిగోండి పెరుగన్నం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ తెలుగులోనే చేయండి, కామెంట్ చేయండి, తెలుగులోనే చేయండి. ఇదిగోండి పెడుతున్నాను. మామిడికాయ పచ్చడి అండి ఇది. ఇదిగోండి మామిడికాయ పచ్చడి. ఇదిగోండి పచ్చిమిరపకాయ. ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా ఉందండి. పెరుగన్నం మామిడికాయ పచ్చడి. సూపర్ అంటే సూపరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి.